హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మేము భీమవరం నుండి అన్నవరం వరకు వెళ్ళిన బ్యూటిఫుల్ డివోషనల్ ట్రిప్ గురించి చెప్తాను. సాటర్డే మార్నింగ్ భీమవరం నుండి కార్లో స్టార్ట్ అయ్యాము. రూట్లో చించినాడ, యానం, కాకినాడ మీదుగా మురమల్ల రీచ్ అయ్యాము. మురమల్ల చేరుకున్నాము. మేం వెళ్లే టైంకి టెంపుల్ క్లోజ్లో ఉంది. బయట నుండే స్వామివారిని దర్శనం చేసుకుని మేము తెచ్చుకున్న పులిహోర అక్కడే ప్రసాదంలాగా తినేసి అక్కడ నుండి పిఠాపురం కుక్కుటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాము. ఇక్కడ కూడా టెంపుల్ క్లోజ్లోనే ఉంది. ఈలోపు టెంపుల్ అంతా తిరిగాము. టెంపుల్ పక్కన కొనేరులో పిల్లలు సరదాగా ఈత కొడుతూ ఉండడం చూసి చాలా బాగా అనిపించింది. ఈలోపు టెంపుల్ ఓపెన్ చేశారు. స్వామివారిని దర్శనం చేసుకుని పక్కనే ఉరుహుతికా దేవి టెంపుల్ అంటారు. తర్వాత శ్రీపాద శ్రీవల్లభ టెంపుల్లో స్వామివారిని దర్శనం చేసుకున్నాము. తర్వాత పిఠాపురంలోనే పవన్ కళ్యాణ్ గారి హౌస్ చూశాము. బయట నుండి ఫొటోస్ దిగాము. లోపలికి వెళ్లడానికి పర్మిషన్ ఇవ్వలేదు, కానీ ఆ మూమెంట్ చాలనిపించింది. దారిలో టీ బ్రేక్ తీసుకుని డైరెక్ట్గా అన్నవరం కొండపైకి వెళ్లాం. రూమ్ చెకిన్ చేసి ఫ్రెష్ అయి ఈవినింగ్ దర్శనంకి వెళ్లాము. నైట్ 7కి పంచహారతుల కోసం దర్శనం కొంతసేపు ఆపేశారు. మేము క్యూలోనే వెయిట్ చేశాం. 30 మినిట్స్ తర్వాత దర్శనం చాలా బాగా జరిగింది. దర్శనమయ్యాక అన్నవరం ప్రసాదం అంటే మనకి నోరు ఆగదు గదా. 2 ప్రసాదం పొట్లాలు తీసుకుని తినేసి టెంపుల్ దగ్గరే టిఫిన్స్ కోసం చూశాం. ఒక్కచోట ప్లెయిన్ డోసా 60 రూపీస్ అంటే చాలా ఎక్కువ అనిపించింది. కొండ కింద 35 to 40 రూపీస్. టెంపుల్ దగ్గర తక్కువకి పెడితే అందరూ తినడానికి బాగుంటుంది, వాళ్లకి కూడా సేల్స్ ఇంక్రీజ్ అవుతాయి. కానీ వాళ్లు చాలా హై రేట్స్కి అమ్ముతున్నారు. మీరు వెళ్ళినప్పుడు కొండ కిందే టిఫిన్స్ తీసుకుని వెళ్లడం బెటర్. తినేసి రూమ్కి వెళ్ళాక బాల్కనీ నుండి వ్యూ మాత్రం అదిరిపోయింది. అలా మాట్లాడుకుంటూ 3 AM అలార్మ్ సెట్ చేసి పడుకున్నాం. సండే ఎర్లీ మార్నింగ్ లేచి 5కి టెంపుల్కి వెళ్ళాం. వ్రతం టికెట్స్ తీసుకుని వ్రతం మండపంలోకి వెళ్ళిపోయాం. వ్రతం చాలా పీస్ఫుల్గా జరిగింది. వ్రతం అయ్యాక మళ్లీ దర్శనం చేసుకుని రూమ్కి వచ్చేసరికి 8 అయింది. కాసేపు రెస్ట్ తీసుకుని 10కి అన్నదానంలో భోజనం చేసి రూమ్కి వచ్చి చెక్అవుట్ చేశాం. అక్కడ నుండి తలుపులమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళాం. సండే కాబట్టి రష్ ఎక్కువగా ఉంది. ఆల్మోస్ట్ 30 మినిట్స్ ట్రాఫిక్లో వెయిట్ చేయాల్సి వచ్చింది. కొండపైకి వెళ్ళాక లోపల 250+ స్టెప్స్ ఉన్నాయి. నడవలేని వాళ్లు ముందుగా ప్లాన్ చేసుకోండి. కానీ అమ్మవారిని చూడడానికి ఎన్ని స్టెప్స్ అయినా ఎక్కవచ్చు అనిపించింది. దర్శనమయ్యాక కాసేపు కూర్చుని కబుర్లు చెప్పుకుని రాజమండ్రి రావులపాలెం రూట్లో భీమవరం రిటర్న్ అయ్యాము. దారిలో నర్సరీలో కొన్ని ప్లాంట్స్ తీసుకుని వచ్చాం. ఓవరాల్గా ఈ ట్రిప్ చాలా బాగా పీస్ఫుల్గా మెమొరబుల్గా జరిగింది. మీ అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.